హాయ్. నేను మీ డిఎస్సి ఫ్రెండ్‌ని. నేను మన డిఎస్సి ప్రిపరేషన్ స్టూడెంట్స్ కోసం నేను ఒక చిన్న ఉపాయం చెప్తున్నాను. ఇది మీకు యూజ్ అవుతుందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే నేను ఇదే విధంగా చదువుతున్నాను. ఇప్పుడు మనం టెట్ మనకి జరిగిపోతుంది కదా! టెట్ ఎగ్జామ్‌కి కనీసం అంటే మనకు ఒక 6 డేస్ ఉంది అంతే. అంటే ఈ తక్కువ టైంలోనే చాలా సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి రివిజన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అంటే నేను ఈ పాఠము, ప్రక్రియ, ఇతివృత్తము, కవికి సంబంధించిన 3 మార్క్స్ మనకి టెట్‌లో ఉంటుంది. ప్రతి పేపర్‌లో ఉంటుంది. ఇది ముందు మన టెట్ అప్పుడు మనకు తెలుసు కదా! పేపర్ మోడల్ చూస్తే ఖచ్చితంగా ఈ ఈ పాఠము, ప్రక్రియ, ఇతివృత్తము, కవికి సంబంధించినవి 3 బిట్లు కంపల్సరీగా ఉంటుంది. ప్రతి పేపర్‌లోనే ఉంటుంది. కాబట్టి దీనికి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. మీకోసం, మన కోసం నేను ఒక వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి. తప్పకుండా దీన్ని చూసి మీ ఫ్రెండ్స్‌కి గాని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే. ఇప్పుడు ఒక కోడింగ్ ప్రకారం మనకి చాలామంది తెలుగు సంబంధించి టీచర్స్ కోడింగ్ సంబంధించిన క్లాసులు చేసినారు. దాన్ని నేను చదివి యూజ్ అయిందని మీకు కూడా చెప్తున్నా. ఎవరైనా సార్ వాళ్ళవి చూడని వాళ్ళు ఉంటే గనుక చూసి దీన్ని చదువుతారనే నమ్మకంతో నేను పెడుతున్నాను. ఎవరే కానీ కామెంట్ చేయకండి, నెగిటివ్ కామెంట్స్ ఇవ్వకండి ప్లీజ్. ఒక్కసారి ఈ వీడియో విని మీరు యూజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని అంటే లెసన్ ఫస్ట్ పేజీలోనే మీరు మొత్తం అంతా మ్యాటర్ అంతా రాసేసుకోండి. ప్రతి పేజీ తిప్పడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్ పేజీలోనే రాసుకోండి. రాసుకున్నారనుకో ఓన్లీ 1 అవర్ పడుతుంది. అంటే 1 అవర్ అంటే 3rd క్లాస్ నుంచి 8th వరకు ఈ లెసన్స్కి సంబంధించి చదివేదానికి, అంటే ప్రక్రియ, ఇతివృత్తము, కవికి సంబంధించిన చదివేదానికి ఓన్లీ 1 అవర్ పడుతుంది. ఎందుకంటే ఆ టైం నాకు తెలుసు కాబట్టి, నేను చదివినా కాబట్టి బాగా యూజ్ ఉంది, నాకు గుర్తుంది కాబట్టి మీకు కానీ చెప్తున్నాను. ఎందుకంటే నేను మోడల్ పేపర్స్ చదివేటప్పుడు ఇవైతే అస్సలు మిస్ కావు. ఎక్కడ వరకు నేను 10th వరకు చదువుకున్నా. మీకు ఇప్పుడు అర్జెంట్ అంటే ఇప్పుడు అంటే మనకి టెట్‌కి 8th వరకు చాలు కాబట్టి సరిపోతుంది కాబట్టి 8th వరకు చెప్తున్నాను. అవి ఫస్ట్ పేజీలోనే రాసుకోండి. ఇక్కడ నేను రాసినాను చూడండి. ఆంధ్ర వైభవంను తెలియజేస్తూ ఒక గేయం వచ్చింది. ఆ గేయము ఆ రాష్ట్ర కీర్తిని కొండంత చేసింది. ఇది ఫస్ట్ లెసన్కి సంబంధించిన ప్రక్రియ, ఇతివృత్తం అన్నీ ఇదే లైన్లోనే వచ్చినాయి. ఆ ఒక్క లైన్ మీరు చిన్నగా రాసుకున్నారనుకో ఆటోమేటిక్గా మీకు 1 అవర్లోనే ఇవన్నీ కంప్లీట్ అయిపోతుంది 3rd నుంచి 8th వరకు. ఆంధ్ర వైభవంను తెలియజేసి ఒక గేయం వచ్చింది. ఆంధ్ర వైభవం లెసన్ గేయం వచ్చింది. గేయం ప్రక్రియ, ఆ గేయం రాష్ట్ర కీర్తిని కొండంత చేసింది. రాష్ట్ర కీర్తిని అంటే రాష్ట్ర కీర్తి, కొండంత అంటే కొండపూటి లక్ష్మీనరసాయన. అయిపోయి కదా! అది మనకి ఈజీగా గుర్తుంది. ఇది మన మాటల్లోనే చెప్పు. మళ్ళా సెకండ్ లెసన్ వచ్చేసి మాతృభూమి. మాతృభూమి కథ నీకు దేశభక్తి కలిగేలా ప్రభావితం చేస్తుంది. మాతృభూమి కథ నీకు అంటే మాతృభూమి కథ అనేది నీకు దేశభక్తిని కలిగేలా ప్రభావితం చేసింది. చేసింది అది రాసుకోండి. మాతృభూమి అంటే లెసన్ మాతృభూమి, కథ అంటే కథనిక, దేశభక్తి అంటే దేశభక్తి, ప్రభావితం అంటే పవని నిర్మల ప్రభావతి. 4 కవర్ అయినాయి కదా! లెసను, ప్రక్రియ, ఇతివృత్తము, కవి 4 కవర్ అయినాయి. అట్లా అక్కడ మొదటి పేజీలోనే రాసుకున్నారనుకో మీకు ఈజీగా చదివేదానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ వినండి, అర్థమైపోతుంది, గుర్తుంటుంది. ఇది పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఈజీగా మీకు 3 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ఈ మళ్ళా శతకం 3rd లెసన్ శతక సౌరభం. సౌరభం అనే గంగోలి శతకం సాధిస్తే నైతిక విలువలు పెరుగుతాయి. అంటే ఈ సౌరభం అనే ఒక గంగోలి శతకం అంటే 100 సాధిస్తే, అంటే క్రికెట్లో సాధిస్తే విలువ పెరుగుతుంది అనమాట. అతనికి క్రికెట్ టీంలోనే విలువ పెరుగుతుంది.
అది గుర్తుంటుంది మ్యాటరు. ఇంకా అది శతకం అంటే శతకం, విలువలు, శతక కవులు. మరి ఇంకా ఫోర్త్ లెసన్ నా యాత్ర. యాత్ర రచన జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు, బులుసు వెంకటరమణయ్య. యాత్రలో దర్శనీయ స్థలము వెంకటేశ్వర స్వామి గుడి. నా యాత్రలో దర్శనీయ స్థలం ఏదంటే వెంకటేశ్వర స్వామి గుడి. ఇంకేం లేదు, వెంకటేశ్వర స్వామి గుడి అనే ఈ మ్యాటర్ ఒకటి గుర్తుంటే ఇంకా ఇదంతా గుర్తుపెట్టుకునే పని లేదు. ఇంకా నువ్వు యాత్ర అంటేనే వెంకటేశ్వర స్వామి గుడి దర్శనీయ స్థలం ఉన్నది అని వెంటనే గుర్తొస్తుంది. అప్పుడు వెంకట అనేది గుర్తు వస్తుంది కదా. కవి అని అడిగితే కవి, దర్శనీయ స్థలాలు, యాత్ర రచన. మళ్ళా ఫిఫ్త్ లెసన్ వచ్చేసి ఈ నేను సందులో మ్యాటర్ రాసుకోండి. ఇక్కడ రాసిన చూడండి. సందులో కండలు కరిగేలా కష్టపడి గుర్రాలు తోలాలి. సందులో కండలు కరిగేలా కష్టపడి గుర్రాలు తోలాలి. సందులో అంటే సందేశము, కండలు అంటే ఖండకావ్యము, కష్టపడి అంటే కష్టజీవుల శ్రమ, గుర్రం జాషువా. అంతే కదా, ఈజీ. మళ్ళీ సిక్స్త్ లెసన్ పయనం అయ్యాడు మండలంలో ఉన్న సమాజాన్ని అనుకోండి, సమాజాన్ని చూసేందుకు. అప్పుడు సింగన్న బయలుదేరనే పాట పెట్టారు. పయనం అయ్యాడు మండలంలో ఉన్న సమాజాన్ని చూసేందుకు. అప్పుడు సింగన్న బయలుదేర అనే పాట మొదలైంది. పయనం మండలంలో అంటే మాండలిక కథ, సమాజాన్ని చూసేదానికి సామాజిక స్పృహ. సింగన్న బయలుదేరిన అనే సాంగ్ వచ్చింది కాబట్టి అది ఏది సింగం అనే నారాయణ అది. మరి చైతన్యమూర్తులు, వ్యాసము, స్ఫూర్తి, సేవ, రచయితల బృందం అంటే ఇది ఉపవాచకం సంబంధించింది. దీనికి కోడ్ చిన్నగా ఉంది చూడండి. సేవ అనేది చేయవా అని. అంటే చైతన్య, వా అంటే వ్యాసము, సేవ అంటే సేవ, ఇతివృత్తం సేవ. అంతే. ఇది సెమిస్టర్ 1. సెమిస్టర్ 2 చూసాము. ఇప్పుడు సెమిస్టర్ 2 అక్కడ అంటే ఫస్ట్ పేజీలోనే మీరు అన్నీ రాసుకోండి. రాసుకున్నారనుకో ఈజీగా మీ 3 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. 3rd నుంచి 5th వరకు ఓన్లీ 1 అవర్ మీకు టైం పడుతుంది. సెమిస్టర్ 2 ఇది సెమిస్టర్ 2లోన లెసన్స్ చూస్తామండి. మేలిమలుపు కథ, ఆత్మస్థైర్యం, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. మేక ఆత్మ దేవుని సమర్పించడము. మేక అంటే మేలిమలుపు, క అంటే కథ, ఆత్మ అంటే ఆత్మస్థైర్యము, సమర్పించడం, దేవునికి సమర్పించండి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. మేక ఆత్మ దేవుని సమర్పణ. అంటే మేక, క అంటే కథ, ఆత్మ అంటే ఆత్మస్థైర్యము, దేవులకు సమర్పించంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. అది అక్కడ పక్కనే రాసుకోండి. మళ్ళీ 9th చిరుమాలిన్యము వచన కవిత, మానవ విలువలు, షేక్ ఖాజా హుస్సేన్. సిరు వచ్చినాక మానవులందరూ షేక్ అయ్యారు. వచ్చినాక మానవులందరూ షేక్ అయ్యారు. చిరుమాల్యం వచ్చాక అంటే వచన కవిత, మానవులు అంటే మానవ విలువలు, షేక్ అయ్యారు షేక్ ఖాజా హుస్సేన్. ఇది అట్లా అక్కడ. మళ్ళా 10th లెసన్ నా ఆత్మకథ చదువమ్మ. నాటి చదువు, ఆత్మకథ, చదువు విలువ, చదువమ్మ కదా, చదువు విలువ, మామిడి పూడి వెంకట రంగయ్య. మళ్ళా సమదృష్టి గజల సమానత్వము. అది సజ్జల గారితో సమానంగా బాబు గారు పై ఎత్తులు వేస్తున్నారు. సజ్జల అంటే అంటే సమదృష్టి, జల అంటే గజల్, సమానంగా అంటే సమానత్వం, బాబు అంటే పైడి తెరే బాబు.
బాబు పై ఎత్తులు వేసినా కానీ వెంటనే అది గుర్తు రావాలి, గుర్తొస్తుంది. మీరు ఒక్కసారి ఒక 2 సార్లు చదివినారంటే ఈజీగా గుర్తుండిపోతుంది. మళ్ళా 12థ్ ఇక్కడ రసం చూడండి. భువన విజయం సాధించాక సాహిత్యంపై భాష వేటు వేసింది. భువన అంటే భువన అంటే భువన విజయం సాధించగా సాహిత్యంపై అంటే సాహితీ రూపము. భాష భాష వేటు వేసింది అంటే భాష అభిరుచి. వేటు వేసింది అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. అది మళ్ళీ ఇది థర్డ్ లెసన్ 13th లెసన్. ఆతిథ్యం ఇతిహాసము. అతిథి గౌరవం అంటే దానికి కోడ్ చూడండి. ఈ అతి చూస్తేనే తిక్క ఎక్కుతుంది. ఈ అతి చూస్తేనే తిక్క ఎక్కుతుంది. అతి అంటే ఆతిథ్యం. ఇతిహాసం. ఈ అంటే ఇతిహాసం. అతి అంటే అతిథి గౌరవం. తిక్కెక్కుతుంది అంటే తిక్కన సోమయాజి. ఇంకా కళా వారసత్వం అంటేనే ఉపవాచకము వ్యాసము. ఇంకా ఉపవాచకం అంటేనే వ్యాసము. కళ అంటేనే కళలు. రచయితల బృందం. ఇదండి 8th క్లాసు. ఈ 8th క్లాస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.